ఒక కొత్త సైనికుడు యుద్ధభూమిని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు అతనికి పక్కన ఉన్న మృతదేహం జేబులో 4 నాణాలు అతనికి దొరికాయి. ఆ 4 నాణాలు తన ప్రాణాలను కాపాడతాయని అతను ఊహించలేదు. రెండవ రోజు కొత్త సైనికులు తవ్వడాన్ని ప్రారంభించారు. కాని అప్పటికే శత్రువుల ప్రధాన దళం దాడికి దిగింది. దాడి వల్ల సైనికులందరూ గందరగోళానికి లోనయ్యారు. పరిస్థితి తప్పుగా ఉందని గ్రహించిన కెప్టెన్ వెంటనే వెనక్కు వెళ్లమని ఆదేశించాడు. కాని కొత్త సైనికుడు తన సహచరులు ఒకరి తర్వాత ఒకరు పడిపోతూ ఉండటం చూసి కోపంతో ఊగిపోయాడు. వెంటనే తుపాకీ ఎత్తి శత్రువు గన్నర్పై లక్ష్యంగా పెట్టాడు. దీని వలన అతనికి తోటి సైనికులు పిలుస్తున్నారని తెలియలేదు. ఆ క్షణంలోనే అతను కాల్చి గన్నర్ను ఒక్క గుండుతో చంపేశాడు. తన బుల్లెట్ టార్గెట్ను తాకినందున సంతోషపడుతుండగా ఒక్కసారిగా తనతో పాటు ఉన్న వారంతా కనిపించకుండా పోయినట్లు అతనికి కనిపించింది. శత్రువులు దగ్గర పడుతున్నారని గ్రహించిన కొత్త సైనికుడు ఒక మృతదేహాన్ని తన మీద వేసుకుని చనిపోయినవాడిలా నటించాడు. కాని శత్రువులు మృతదేహాలపై కాల్చడం ప్రారంభించారు. ఇది అతన్ని భయానికి గురిచేసింది. అలాగే అతనిపై కూడా ఒక బుల్లెట్ దొర్లింది. అంతలో శత్రువులు వెళ్లిపోయారు. సైనికుడు నిదానంగా లేచి చూశాడు. అప్పుడే అతనికి అర్థమయింది తన జేబులో ఉన్న ఆ 4 నాణాలే తన ప్రాణాలను రక్షించాయని. ఆ తర్వాత అతను ప్రధాన కార్యాలయానికి తిరిగి వెళ్లాడు. అయితే అక్కడ అతన్ని ఓ పారిపోయిన సైనికుడిగా గావించారు. సైనిక చట్టం ప్రకారం అతనిని తక్షణమే బుల్లెట్లతో శిక్షించాలనుకున్నారు. అయితే అప్పుడే అధికారి మాట్లాడుతూ ఒక శత్రువు గన్నర్ చనిపోయాడని చెప్పారు. అక్కడ ఉన్నవారిలో ఎవరు అతన్ని చంపారో అడిగారు. దానికి వెంటనే కొత్త సైనికుడు నేనే చంపాను అని చెప్పాడు. అతడి మాట విని అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారికి అతనిలో అంత శక్తిమంతమైన గన్ నిపుణత్వం ఉందని నమ్మకం లేదు. ఆ తర్వాత అధికారి నిజంగానే నీవే ఆ గన్నర్ను చంపావా అని అడిగారు. అతడు అవును అని సమాధానమిచ్చాడు. అధికారి అతడికి తను చెప్పినదాన్ని నిరూపించుకునే అవకాశం ఇచ్చారు. వారు ఒక నూనె దీపాన్ని 800 మీటర్ల దూరంలో వెలిగించారు. సైనికుడు వెంటనే తుపాకీతో కాల్చి ఆ దీపాన్ని ఆర్పేశాడు. ఇది చూసిన వారందరూ అతడిని గౌరవంగా చూశారు.